పార్టీల ప్రచారం జోరుగా జరుగుతున్నది, నడుస్తున్నది జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లో. నా ముందు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు. మరి ఎట్లా ప్రచారం నడుస్తున్నది, గల్లీలు తిరుగుతున్నారు. నమస్తే రాజనరసింహ గారు, ఎట్లా ఉన్నారు, ఎట్లా నడుస్తున్నది ప్రచారం? ఉన్నాము, బాగా నడుస్తుంది. 2023 ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ గల్లీలో తిరగడం ఫస్ట్ టైం అనుకుంటాను. ఇప్పుడు గల్లీలో తిరగడం ఫస్ట్ టైం, కానీ ప్రజల ఉండడం మాత్రం సహజం. ఓకే, ఎట్లుంది సార్, గెలిచేటట్టు ఉందా? అవకాశం కనబడుతుందా? ఖచ్చితంగా గెలుస్తున్నాం. గెలుస్తున్నారా? 100% గెలుస్తున్నాం. గెలవబోతున్నారా? గెలుస్తున్నాం. గెలిచే ఛాన్స్ ఉంది. ఛాన్స్ అనక గెలుస్తున్నాం. అంతేనా? ఎంత మెజారిటీ వస్తుందని అనుకుంటున్నారు? మెజారిటీ. ఓకే, రెస్పెక్టబుల్ మెజారిటీ. మంచి మెజారిటీ స్పీకర్ చెప్పారు కానీ మంచి మెజారిటీ. ఇప్పుడు కాంగ్రెస్ ఎలక్షన్ గా చూస్తున్నారా, ఇది కేవలం నవీన్ యాదవ్ ఎలక్షన్ గా చూస్తున్నారా? ఇది ఒక క్వశ్చన్ మార్క్. కాంగ్రెస్ నవీన్ యాదవ్ అనేది కాకుండా కాంగ్రెస్ పార్టీ కదా. ఓకే, ఓ వ్యక్తి మీద కాకుండా సంస్థ కదా, ఆర్గనైజేషన్ కదా. కాంగ్రెస్ పార్టీ గెలుపుసి అందరి కృషి. ఇప్పుడు అవతల వాళ్ళు 10 ఏళ్ల పాలన వర్సెస్ 22 నెలల 2 ఏళ్ల పాలన మధ్య జరుగుతున్న యుద్ధం అంటున్నారు. దీన్ని ఎట్లా ఎదుర్కోబోతున్నారు మీరు? దాని మీద ఏం కామెంట్ చేస్తారు? ఎదుర్కొనేది ఏమున్నది? 9.5 సంవత్సరాల వారి పాలన, మాది 22 నెలల మా పాలన. మా కమిట్మెంట్, మాకు చరిత్ర, మాకు విజన్ సహజం. కాంగ్రెస్ 140 సంవత్సరాల చరిత్ర, ఒక కమిట్మెంట్, స్కీమ్స్ ఉన్నాయి, ప్లస్ అభివృద్ధి. మాకు ప్రజలు 5 సంవత్సరాల గురించి ఓటేశారు. 5 సంవత్సరాల తర్వాత మీరు బేరే చేసుకోవాలి. ఇంతవరకు సఫలీకృతమైన మా ప్రయత్నం కొనసాగుతుంది. అందులో భాగం బై ఎలక్షన్స్. లై డిటెక్టర్ టెస్ట్లకు మేము సిద్ధం అని అంటున్నాడు కేటీఆర్. మీదా మాదా, ఎవరి పాలన బాగుంది అని? ఈ లై డిటెక్టర్స్ ఏదో ఏ టెస్ట్ లో భగవంతుని తెలుసు, కానీ ప్రజలు ప్రజాస్వామ్యంలో న్యాయ నిర్ణేతలు. ఎంత పెద్ద నాయకుడే గాని ఎవరే గాని బ్యాక్ బోను కార్యకర్త, ప్రజలు న్యాయ నిర్ణేతలు. ప్రజల మీద ఆధారపడి మేము సంపూర్ణంగా ప్రజల విశ్వాసాన్ని నమ్ముతాము. ప్రజలు మా ఎంబడి చెప్పి మేము నమ్ముతున్నాం. మీకు ఎందుకు ఓటేయాలి అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు కాంగ్రెస్ గుర్తు మీద జూబ్లీహిల్స్ ప్రజలు ఎందుకు ఓటేయాలి? ఇప్పుడు ఎప్పుడైనా వేయాలి కదా. కాంగ్రెస్ ఏమో చేసుకుంటూ వచ్చింది కదా. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసే కదా. సంస్కరణలు తీసుకొచ్చింది కాంగ్రెసే కదా. ఎప్పుడైనా ఈరోజు బస్తీలు ఉన్నాయి, ఇన్ని బస్తీలు ఈ ప్రాంతంలో. ఈ బస్తీల కారకులు ఎవరు? కారకులు ఎవరు? పేదవానికి ఇంటి స్థలమే కానీ, ఇల్లే కానీ, ఓ బస్తీ ఏర్పాటు చేయడం అని ఎవరు చేసారు? కాంగ్రెసే కదా. 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళ క్రితం ఒక హౌసింగ్ బోర్డు, ఎస్ఆర్ నగర్ హౌసింగ్ బోర్డు ఎవరు తెచ్చింది? బెంగళూరు నగరం కాలనీ ఎవరు తెచ్చింది? మీరు కుకుట్పల్లి కానీ, ఎర్రగడ్డనే కానీ, షేక్పేట కానీ, ఈ ప్రాంతంలో అంతా కూడా బస్తీలు ఏర్పడ్డాయి. ఎట్లా ఏర్పడ్డాయి? కాంగ్రెస్ పార్టీ కదా, కాంగ్రెస్ నాయకత్వం కదా. ఇప్పుడు 5,000 కోట్ల డబ్బులు పెట్టి మేము ఇక్కడ అభివృద్ధి చేసినామని అంటున్నారు కదా. లాస్ట్ 10 years లో 5,000 కోట్లు ఇక్కడ డంప్ చేసినామని అంటున్నారు కదా. 5,000 కోట్లకు తెలుసు, చెప్పిన వాళ్ళకి తెలుసు, కానీ మా చరిత్ర మాత్రం ఇది. పేదవాళ్ళకి బాసటగా ఇల్లే కానీ, ఇళ్ల స్థలాలే కానీ, పథకాలే కానీ అన్ని చేసింది కాంగ్రెస్. కానీ వ్యతిరేకత ఉంది అంటున్నారు, వాస్తవం కాదా? ప్రభుత్వం మీద ఎలాంటి వ్యతిరేకత లేదా? ఏది లేదు. ప్రజలు మాయంపడి ఉన్నారు. మేము క్యాన్వస్ చేస్తున్నాం, ప్రతి ఇంటికి పోతున్నాం, ప్రచారం చేస్తున్నాము. మాకు సంపూర్ణంగా నమ్మకం ఉన్నది, మేము గెలుస్తున్నాం. సర్వే సంస్థలన్నీ మాకు అనుకూలంగా ఉన్నాయని వాళ్ళు అంటున్నారు. ఈ సర్వేల మీద సర్వే సంస్థలు వచ్చిన ఎంత తప్ప మాట్లాడతాం. ఎందుకట్లా? మీరు కూడా ఎలక్షన్ లో పోటీ చేశారు, మీకు కూడా సర్వే. ఎంత సర్వే చేసినా ప్రజలలో ఉండాలి, మనం ప్రజలతో మమేకమే ఉండాలి, ప్రజల విశ్వాసాన్ని మనం పొందాలి. అది కష్టపడుతున్నట్టు అనిపిస్తలేదా? 22 నెలలు అంటే చాలా తక్కువ పీరియడ్ లో. మొన్ననే ఎలక్షన్స్ అయిపోయినాయి, అయినా కూడా మనం గల్లీకి తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. ఏ ఎన్నికలను కష్టపడాల్సింది, అది తప్పదు. ఈ బై ఎలక్షన్ కొత్త కాదు. మాకు బై ఎలక్షన్స్ అనేది కొత్త కాదు. ఏ పార్టీ అయినా కష్టపడాల్సిందే. సో ఎలక్షన్ మీకు కీలకమా, వాళ్ళకి కీలకమా? అంటే ఇప్పుడు ఒకవేళ ఇందులో కనుక ఓడిపోతే ఇక మీ పని అయిపోయిందని వాళ్ళు అంటున్నారు. అనే పదాన్ని మీరు వాడకండి. వాళ్ళు అంటున్నారు, అన్ని అంటారు, మేము గెలుస్తున్నాము. సో ఇది మీకు ఏమన్నా జీవన్మరణ? ఏది లేదు. 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటాము, మళ్ళీ 5 సంవత్సరాలు గెలిచే దిశగా మా ప్రయత్నం ఉంటుంది, మా కృషి ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది దామోదర్ రాజనరసింహ గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి.